చికెన్ పిజ్జా ఎప్పటి నుంచో చేసుకొని తినాలనిపిస్తుంది కానీ ఇప్పటికి కూడా కుదరలేదు. అందుకే రెడీమేడ్ పిజ్జా బేస్ ఉంటే దాంతో చేసేసాను. చాలా బాగా వచ్చింది. మరి తయారీ విధానం చెప్పేస్తున్నాను. బోన్లెస్ చికెన్లో పసుపు, ఉప్పు, గరం మసాలా, పెరి పెరి మసాలా వేసాను. చట్పటాగా ఉంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి 10 నిమిషాలు మ్యారినేట్ చేయాలి. ప్యాన్లో ఆయిల్ వేసి మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి చిన్న మంట మీద వేయించాలి. అలా అయితే ఇలా వేగుతూ ఉన్నప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి దగ్గరగా అయ్యి చికెన్ అనేది ఫ్రై అయిపోతుంది. అప్పుడు స్టవ్ అనేది ఆపేయాలి. మరొక ప్యాన్ కి బటర్ అనేది అప్లై చేసుకొని పిజ్జా బేస్ని పెట్టేసి పైనుంచి పిజ్జా సాస్, మొజరెల్లా చీజ్ వేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసేసి ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు పెట్టేసుకున్న తర్వాత మరలా పైనుంచి చీజ్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని మూత పెట్టుకోవాలి. అయితే స్టవ్ మీద తవా పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ ని దాని మీద పెట్టేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద 5 నుంచి 10 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే చికెన్ పిజ్జా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.